అంటే నీళ్ళు అయితే అవుతుంది. బియ్యం అయితే నానబెట్టినాయి. ఇప్పుడైతే మా లక్కీ అయితే అస్సలు లేవలే. మళ్ళీ ఏ టైం అవుతుందో లేచుకొని చూస్తున్నాడు. అయితే నీళ్ళు అయితే రొట్టెకు టైం అయితే 6 గంటలకు వస్తుంది. అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము లోక్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. నిన్నమ్మో నన్నైతే కట్టెల మీద వండినా చాలా ఇబ్బంది అయితే అయింది. నిన్నైతే రాము గ్యాస్ అయితే నింపుకొచ్చిండు. గ్యాస్ నింపుకొచ్చిండు. ఎందుకంటే మేము నిన్న బుడ్డ వీకెండ్కి పోయినాం. ఏరుశనగకాయ అంటారు, బుడ్డ సేన అంటారు. ఏరుశనగకాయ అంటారు, బుడ్డ సేన అంటారు. ఇగో బొగ్గలు వచ్చింది పీకి. అంటే నీళ్ళతాడు వేసిరు కానీ పీకనికే ఒకతోన మెత్తగా ఉంది, ఒకతోన గట్టిగా ఉంది. చేతులకు అంతా బొగ్గలు అయితే వచ్చింది. అయితే ఇంకా టైం అయితే సరిపోతలేదు. పొద్దుగాల 8కి పోయి సాయంత్రం వచ్చే వరకు అయితే చీకటి అయితే అవుతుంది. నయ్యం రాము సమయానికి గ్యాస్ నింపుకరాకపోయింటే నా అడలు అయిపోతుండే. అసలు నాకు టైమే లేకుంటుండే. ఇంకా కట్టెల మీద అన్నం కూర రొట్టె అనే వరకు లేట్ అయితే అవుతుంది. బియ్యం అయితే నానబెట్టినాయి. ఇప్పుడైతే బియ్యం నానబెట్టిన. ఇంకా నేను లేచేసరికి నయ్యం రాము అయితే లేచి నీళ్ళు పట్టిండు. ఎప్పుడైతే పట్టలేదు నీళ్ళు పట్టేసరికి నేను లేచి ఇంక అత్తమ్మ అయితే వాకిలు ఉడుస్తుంది. నేనైతే లేచి బాసనలు అయితే దోమిన. చూడండి అంగో ఎంత అయితే ఊడ్చింది. బాత్రూంలో ఊడుస్తుంది. ఇంకో మా లక్కీ అయితే అస్సలు లేవలే. మళ్ళీ ఏ టైం అవుతుందో లేచేసరికి అయితే చాలా లేట్ అయితే అవుతుంది. లేచి ఛాయ్ అడుగుతాడు. ముఖం గడగడు ఏం గడగడు. ఎట్లా వండుకున్నాడు చూడు. మా రామేం ఎక్కడ తోయకనే దడకు చేతి పెట్టుకొని చూస్తున్నాడు. ఇంకా మేమైతే పండుకునేది అయితే ఈడ. అత్తమ్మ అయితే ఇంకా అయితే నీళ్ళు అయితే రొట్టెకు అన్నం అయితే పొయ్యి మీద పెట్టాలి. ఎందుకంటే తొందర అది నానబెడితే తొందర అవుతుంది. టైం ఎంత అయింది ఒకసారి చూపి ఫోన్. చూపి ఇక్కడ ఫోన్తో 4:50 అవుతుంది టైం అయితే. దగ్గరికి వచ్చినా ఇప్పుడు టైం వచ్చేసి 4:51 అయితే అయ్యింది ఉదయం. డేటు 20 జనవరి 2025 AM 4:51. ఇప్పుడైతే ముఖం కడుక్కొని ఛాయ్ తాగాలి. దత్తమ్మ అయితే వాకిలు చూస్తుంది. ఏమనడానికి రాదు. ఇంకా 6 టైం అయితే 6 అయితే ఎక్కువ వస్తుందబ్బా. పాలకు పంపించాలి. టైం అయితే 6 గంటలకు వస్తుంది. అంటే 4 వరకు అయితే పాల బూత్ అయితే తెరుచుకొని ఉంటుంది బస్ స్టాండ్లో. ఇప్పుడు అత్త మన పాలకు దోలిస్తే ఛాయ్ పెట్టుకొని తాగాలి. ఇంకో బియ్యం పెట్టాలి. పొద్దున అన్నం కూర అనే వరకు అయితే లేట్ అవుతుంది. అసలు టైం అయితే ఉండలేదు. అన్నం కూర అయ్యే వరకు అయితే తొందరనే వంట అయితే నాకు ఇంట్లో దబదబ పని చేసుకుంటే. ఎందుకంటే కూలిపోతా కదా. 8:20కే చేనులో అయితే ఉండాలి. అసలు తినడానికి టైమే ఉండదు.
మళ్ళీ ఆడికి పోయి మేము ఇంకా అంగి టవాలా కట్టుకొని అన్నం తినేసరికి అది అనేది గొంతులోకి వస్తుంది. ఇంకా అన్నం అయితే అయిందబ్బా, రొట్టెలు అయింది, ఇంకా చట్నీలకు చట్నీలకు ఇప్పుడు రాదు. థ్యాంక్ యూ అంటే ఆగు జరుగు, గిన్నె కూస్తుంది పల్లీలు అబ్బో నీకు రాదు, నీకు రాదు, ఏళ్ళు పోతాయి. మళ్ళా ఊరుతుంది. నీకు వస్తుందా లక్కి? నీకు వస్తుందా? నాకు కొంచెం పడదాం. చూడు ఎట్లా చెప్పింది లక్కి, నువ్వు చేసే శ్రేష్టాలకు నేను చేసే శ్రేష్టాలకు సరిపోయింది. నువ్వు చేసేది పర్లే, నువ్వు చేస్తే పర్లు. స్మార్ట్ రాదు ఫ్రెండ్స్. చెప్పిన 10 సార్లు చెప్పుకుంటుంటారు. బయటకు దొరకపో. బయటకు వాళ్ళకి